తిరుమలలో ఎందుకు ముందుగా వరాహస్వామిని దర్శించాలి? ప్రాచీన కాలంలో తిరుమల శేషాచలం పర్వతం శ్రీ వరాహస్వామికి చెందింది. ఆయన భూదేవిని రక్షించి ఈ పర్వతంపై స్థిరపడ్డారు. కాలక్రమంలో కలియుగ భక్తులను రక్షించేందుకు విష్ణువు వెంకటేశ్వర స్వామిగా అవతరించి తిరుమల పర్వతాన్ని నివాసంగా ఎంచుకోవాలనుకున్నారు. వెంకటేశ్వర స్వామి వరాహస్వామిని కలిసి వినమ్రంగా కోరారు, ప్రభూ, ఈ పర్వతంపై నేను నివసించాలనుకుంటున్నాను, మీ అనుమతి కావాలి. అప్పుడు వరాహస్వామి చిరునవ్వుతో ఇలా అన్నారు, నీ కోరికను ఆమోదిస్తున్నాను, కానీ ఒక షరతు ఉంది. నీకు దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు ముందుగా నన్ను దర్శించాలి. అలాగే నీకు భక్తులు ఇచ్చే నైవేద్యంలో నాకు కూడా భాగం ఉండాలి. వెంకటేశ్వర స్వామి ఆ షరతును గౌరవంగా అంగీకరించారు. అప్పటి నుండి తిరుమల పర్వతానికి వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించడం ఆనవాయితీగా మారింది. ఇది కేవలం ఆచారం కాదు, ఇది భూమిని ఇచ్చిన దేవునికి మన కృతజ్ఞతను తెలియజేసే ఒక విధానం.